హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్రికా గ్లోబల్. ఈ వీడియోలో మనం మహిమాన్విత క్షేత్రమైనటువంటి గాన్గాపూర్ గురించి తెలుసుకుందాం. ఇది కర్ణాటకలో ఉన్నటువంటి పవిత్రమైన స్థలం. ఇక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. నేను ఇటీవలే ఈ క్షేత్రాన్ని దర్శించాను. అసలు ఈ దత్తాత్రేయ స్వామి ఎవరు, ఇక్కడ ఏంటి ప్రత్యేకతలు, విశిష్టత ఏంటి అనేది తెలుసుకుందాం. దత్తాత్రేయ స్వామి అనేక అవతారాలు తీసుకున్నారు. వాటిలో రెండు ముఖ్యమైనవి. ఈ అవతారాలు కలియుగం కోసం, కలియుగంలో భక్తులకు ధర్మం, భక్తి మార్గం చూపించడానికని వచ్చాయి. అవి శ్రీపాద శ్రీవల్లభ స్వామి, రెండవది శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి అవతారం. శ్రీపాద శ్రీవల్లభ స్వామి దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో జన్మించారు. చిన్న వయస్సులోనే అద్భుతమైన దైవశక్తులు చూపించారు. భక్తుల కష్టాలను తొలగిస్తూ ధర్మ మార్గాన్ని చూపించారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి దత్తాత్రేయ స్వామి యొక్క రెండవ అవతారం. ఈయన గానగాపురంలో చాలా కాలం నివసించారు. అందుకే ఆ స్థలం చాలా ప్రసిద్ధి చెందింది. శ్రీ నృసింహ సరస్వతి స్వామి గానగాపురంలో నివసించినప్పుడు ఈ సంగమానికి ప్రత్యేకమైన మహిమ వచ్చింది. స్వామివారు ప్రతిరోజు ఈ సంగమానికి వచ్చి స్నానం చేసి ధ్యానం చేసేవారు. ఆయన తపస్సు వల్ల ఈ ప్రదేశం అత్యంత పవిత్రంగా మారింది. అప్పటి నుంచి భక్తులు కూడా ఈ సంగమంలో స్నానం చేయడం ప్రారంభించారు. అంతేకాదు, భారతదేశంలో అత్యంత పవిత్ర సంగమం గంగా, యమున, సరస్వతి నదుల సంగమం. దాని తర్వాత గానగాపుర సంగమం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు తొలగుతాయి, మనసుకు శాంతి లభిస్తుంది, దైవానుగ్రహం కలుగుతుంది. అందుకే దీనిని దక్షిణ భారత ప్రయాగ అని కూడా అంటారు. గానగాపురం వెళ్ళిన ప్రతి ఒక్కరూ భక్తులు ఉదయం సంగమంలో స్నానం చేసి తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల జీవితంలో శుభ ఫలితాలు వస్తాయని నమ్మకం. ఇది పారాయణ మందిరం. ఇక్కడ భక్తులు గురుచరిత్ర పారాయణ చేస్తారు. ఇక్కడ కూర్చొని భక్తితో పారాయణం చేస్తారు. ఇది ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైన సాధన. చాలామంది వారి సమస్యలు పరిష్కారం కావాలని ఇక్కడ పారాయణం చేస్తారు. ఎంతో మందికి ఆరోగ్యం, పాడైన వాళ్ళకి ఆరోగ్యం, సంతానం లేని వారికి సంతానం, ఆయన ఏది కోరితే అది ఇస్తారు కల్పవృక్షం లాగా అని చెప్పి భక్తులు నమ్ముతారు. ఔదుంబర వృక్షం ప్రాముఖ్యత. ఔదుంబర వృక్షం దత్తాత్రేయ స్వామికి చాలా ప్రీతికరమైనది. ఇక్కడ ఈ వృక్షం కింద ధ్యానం చేస్తే పాపాలు తొలగి మనశ్శాంతి లభిస్తుందని నమ్మకం. గానగాపురంలో ఈ వృక్షం దగ్గర భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. గానగాపురం దత్తక్షేత్రాల్లో అత్యంత పవిత్రమైన స్థలం. ఇది ప్రసిద్ధి చెందడానికి గల కారణాలు: భీమా మరియు అమరజా నదుల సంగమం, శ్రీ నృసింహ సరస్వతి స్వామి నివాస స్థలం, నిర్గుణ పాదుకలు ఉన్నటువంటి దేవాలయం, ఇక్కడ గురుచరిత్ర పారాయణం చేసే సంప్రదాయం కూడా ఉంది. శ్రీ దత్తాత్రేయ స్వామి అనేవారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి అవతారం. అందుకే ఆయనను త్రిమూర్తి స్వరూపుడిగా పూజిస్తారు. ఈ దత్తాత్రేయ స్వామి గురువులలో పరమ గురువుగా భావించబడతారు. జ్ఞానం, వైరాగ్యం, భక్తి 3 లక్షణాలకు ప్రతీకగా ఆయనను భావిస్తారు. ఇది శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం. గాన్గాపురంలో ఈ ఆలయం దత్తక్షేత్రాలలో ఒక ముఖ్యమైన స్థానం. ఇక్కడ స్వామివారి నిర్గుణ పాదుకలు ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ పాదుకలను దర్శించడం వల్ల దైవానుగ్రహం లభిస్తుందని అంటారు. భక్తులు ఇక్కడ భక్తితో సేవలు చేస్తారు, హారతులు ఇస్తారు మరియు వారి కోరికలు స్వామివారికి చెప్పుకుంటారు. ఎవరైతే మాకు అసలు మనశ్శాంతి లేదు, మాకెందుకు ఇంత కష్టాలు వస్తున్నాయి, ఈ కష్టాల నుండి బయటపడాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా స్వయంగా దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు చేసుకొని అక్కడ దేవుని దర్శించుకొని ఇంటికి వచ్చారు అంటే ఆయన్ని నమ్మితే ఎటువంటి కష్టమైనా తీరుతుంది, మనశ్శాంతి ఉంటుంది. మనకి ఇప్పటిదాకా మనం పడుతున్నటువంటి బాధలన్నీ కూడా ఆయన తొందరలోనే తీసేస్తారు. ఇది ప్రతి ఒక్కరి నమ్మకం. చాలామంది ఒక్కసారి గురుచరిత్ర పారాయణ చేసే వాళ్ళ కష్టాలన్నీ పోగొట్టుకున్నారు. ఎంత పెద్ద కష్టం నుండైనా బయటపడేస్తారు. ఎవరైతే నేను దేవుణ్ణి ఎంత మొక్కినా కూడా దేవుడు నన్ను ఇంకా కరుణించట్లేదు అని అనుకుంటారో అటువంటి వారికి కలియుగంలో దేవుణ్ణి మనం చేరుకోవాలంటే ముందు మనం గురువుని మొక్కోవాలి. గురువుని మొక్కితేనే దేవుణ్ణి చేరుకుంటాం అన్నమాట. ఇది ఆయన చూపించినటువంటి దారి. ఇది నేను గురుచరిత్ర చదవడం వల్ల తెలుసుకున్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు తెలిసింది. ఏమైనా తప్పులుంటే సారీ. మీకు వీలు కుదిరినప్పుడు ఇక్కడికి వచ్చి
ఈ సంగమంలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకొని, అలానే ఆయన నిర్గుణ పాదుకలు కూడా దర్శనం చేసుకొని, కుదిరితే మీకు చాలా కష్టంగా ఉంది జీవితంలో అనుకుంటే అక్కడ ఒక రాత్రి నిద్ర చేసి, తరువాత మీకు చదివే అలవాటు ఉంది, మేము పారాయణం చేయగలము అంటే గురుచరిత్ర పారాయణం చేస్తే మనసుకు శాంతి లభిస్తుంది. అలానే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ గట్టెక్కుతాయి. మీకు అవకాశం ఉంటే తప్పకుండా ఈ క్షేత్రాన్ని ఒకసారి దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.